బర్డ్ ఫ్లూపై ఉన్న అపోహలు తొలగించడానికి వెంకటేశ్వర హెచ్చరీ సంస్థ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆలేరు పట్టణంలో వెన్క్యాప్ సంస్థ ఉచిత చికెన్ అండ్ ఎగ్ మేళా నిర్వహించింది. ఇందులో భాగంగా 200 కేజీల చికెన్, 2000 కోడిగుడ్లు ఉచితంగా పంపిణీ చేసింది. చికెన్ తింటే బర్డ్ ఫ్లూ వైరస్ సోకుతుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోందని, ఆ ప్రభావంతో పౌల్ట్రీ రంగం బాగా నష్టపోతుందని తెలిపింది. 70 డిగ్రీలకు మించిన ఉష్ణోగ్రత వద్ద చికెన్ వండి తింటే ఎలాంటి వైరస్ సోకదని ప్రపంచ ఆరోగ్య సంస్థలు చెబుతున్నాయని తెలిపింది. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఫ్రీ చికెన్ ఎగ్ మేళా నిర్వహించమంటుంది ఆ సంస్థ ప్రతినిధులు. కాగా ఫ్రీ చికెన్ తినేందుకు ఆలేరు వాసులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. నమస్కారం అండి, నా పేరు జయపాల్ రెడ్డి. నేను వెంకటేశ్వర హ్యాచరీస్ ఆలేరు బ్రాంచ్ మేనేజర్గా పనిచేస్తున్నాను. ఇది మా వెంకటేశ్వర హ్యాచరీస్ తరఫున ఈరోజు ఫ్రీ చికెన్ అండ్ ఎగ్ మేళాను నిర్వహించడం జరుగుతున్నది. దీనికి కారణం వచ్చేసి సోషల్ మీడియాలో అనేక రకాలైన వదంతులు వస్తున్నాయి. ఈ చికెన్ తినకూడదు, ఎగ్స్ తినకూడదు అని చెప్పేసి. దానివల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవండి. మనం వచ్చేసి మన ప్రపంచ ఆరోగ్య సంస్థనే చెప్పింది 70 సెంటీగ్రేడ్ల లెవెల్లో మనం ఉడకబెట్టుకోవడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్య ఉండదు అని చెప్పేసి. కాకపోతే మనం వచ్చేసి మన భారతదేశంలో 100 సెంటీగ్రేడ్ లెవెల్లో మనం ఉడకబెట్టుకుని తింటాం కాబట్టి ఎలాంటి అనారోగ్యానికి మనము గురి కాకుండా ఉంటాము. కంపల్సరీ కావున మీరు వచ్చేసి దయచేసి చికెన్ ఎగ్ తినండి, ఆరోగ్యంగా ఉండండి. అలాగే పౌల్ట్రీ రైతు రంగాన్ని కూడా మీరు కాపాడగలరని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య. సందీప్, ప్రస్తుతం చికెన్ విషయంలో బర్డ్ ఫ్లూ వైరస్ వల్ల చికెన్ అమ్మకాలు కూడా తక్కువ కావడం, చికెన్ తినేందుకు కూడా ప్రజలు ఆసక్తి చూపకపోవడంతో ఈ చికెన్ సంబంధించినటువంటి ప్రజల్లో అపోహను తొలగించేందుకు కూడా ఈ పౌల్ట్రీ ఫారాలకు సంబంధించినటువంటి ఏజెన్సీలన్నీ కూడా అవగాహన కల్పించే విధంగా కూడా కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే నిన్న ఆలేరు పట్టణంలో ఈ ఫ్రీ చికెన్ అలాగే గుడ్డు పంపిణీ కార్యక్రమాన్ని కూడా వాళ్ళు చేపట్టడం జరిగింది. అయితే చికెన్ విషయంలో బర్డ్ ఫ్లూ వ్యాధి వైరస్ సోకడంతో చికెన్ సంబంధించి తింటే వ్యాధులు వస్తాయనే అనేది కూడా ప్రజల్లో బాగా వ్యాప్తి చెందడంతో చికెన్ అమ్మకాలు కూడా పూర్తిగా తగ్గిపోవడం జరిగింది. దీంతో కొన్ని పౌల్ట్రీ ఫామ్లో కూడా ఇప్పటికే వేల సంఖ్యలో కోళ్లు చనిపోతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే బ్రతికున్న కోళ్లనైనా చికెన్ అమ్మడానికి కూడా పౌల్ట్రీ ఏజెన్సీలు అంతా కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా ప్రజలకి ఫ్రీగా చికెన్ అలాగే గుడ్డు అందించే విధంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆలేరులో నిన్న నిర్వహించినటువంటి ఈ ఫ్రీ చికెన్ కార్యక్రమంలో దాదాపుగా 200 కేజీల చికెన్, 2000 కోడిగుడ్లను ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. ఈ వైరస్ సోకినటువంటి చికెన్ కూడా 70% ఉడికిస్తే అందులో వైరస్ ఉండదు అనేది కూడా వారు ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు ఫ్రీగా ఈ చికెన్ పంపిణీ చేయడంతో జనాలు కూడా భారీగా తరలి రావడం, ఆ చికెన్ ను ఆస్వాదించడం కూడా తినడం కూడా జరిగింది. అయితే గత కొన్ని రోజులుగా కూడా ఈ బర్డ్ ఫ్లూ సంబంధించి తెలంగాణలో మొదటగా యాదాద్రి జిల్లాలోనే మొదటగా కేసు నమోదు కావడం జరిగింది. చౌటుప్పల్ మండల పరిధిలో ఉన్నటువంటి నేలపట్ల గ్రామంలో ఈ వైరస్ వల్ల కోళ్లు చనిపోయాయనేది కూడా నిర్ధారణ కావడం, ఆ చుట్టుపక్కల కూడా వైరస్ మిగతా పౌల్ట్రీలకు వైరస్ సోకకుండా కూడా చర్యలు చేపట్టడం జరిగింది. అయితే ఈ చికెన్ సంబంధించి కూడా అసలే వేసవి కాలంలో చికెన్ కు సంబంధించి భారీగా రేట్లు ఉండేవి. కానీ గతంలో ఇప్పుడు మాత్రం బర్డ్ ఫ్లూ కారణంగా చికెన్ రేట్లు భారీగా పడిపోవడం, చికెన్ అమ్మకాలు కూడా లేకపోవడంతో పౌల్ట్రీ సంబంధించినటువంటి యజమానులంతా కూడా తీవ్ర నష్టాల పాలవుతున్న నేపథ్యంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తే ప్రజల్లో అవగాహన పెరుగుతుందనే విషయంలో ఈ ఉచిత చికెన్ పంపిణీ కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. ప్రజలకు కూడా అవగాహన కల్పించడం, ప్రజలు చికెన్ ని తినే విధంగా కూడా చేస్తే చికెన్ అమ్మకాలు పెరుగుతాయనే ఉద్దేశంతో ఈ ఉచిత చికెన్ పంపిణీ కార్యక్రమాలు కూడా చేపడుతున్నట్టుగా కూడా పౌల్ట్రీ ఏజెన్సీలు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. థ్యాంక్ యూ జానయ్య.